హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. గత కొన్ని రోజులుగా చూసుకుంటే ప్రవస్తి వర్సెస్ సునీత, సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా మాటలు అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నాయి. సో సునీత గారు ఒక వీడియో వదిలితే అటు నుంచి ప్రవస్తి గారు ఇంకొక వీడియో వదలడం, సో వాళ్ళిద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఒక పాడుతా తీయగా అనే ఒక ప్రెస్టీజియస్ ఒక ప్రోగ్రామ్ని సో బయటికి తీసుకుని వచ్చారు. సోషల్ మీడియాలో అది పాడుతా చేదుగా మారబోతుంది. అసలు ఏం జరిగింది బిహైండ్, దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లిరిక్ రైటర్ అయిన రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. ఆయన పలకరించి అసలు ఏంటి ఈ వివాదం ఎలా రాజుకుంది, ఎంత దూరం వెళ్తుంది అనేది డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ ప్రవస్తి వర్సెస్ సునీత, అంటే తను ఎలిమినేట్ అయిపోయిందన్న అక్కస్ని వెళ్ళగక్కుందా, లేదంటే ఇది కావాలనే సోషల్ మీడియాకి ఎక్కి ఒక రచ్చ చేద్దామని ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుందా? అంటే ఒక్కటైతే చెప్పాలండి, ఇవాళ ప్రవస్తి నోరు తెరిచి చెప్పగలిగింది. ఈ వ్యవహారం చాలామంది చెప్పలేకపోతున్నారు, చెప్పలేదు అన్న మాట అయితే వాస్తవం. ఎందుకంటే ఏ రియాలిటీ షోలోనైనా చాలామంది అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు, ఏ రియాలిటీ షోలోనైనా ఈ విషయాలన్నీ కామన్. అంటే ఫేవరెటిజం, ఆ తర్వాత అనుకున్న వాళ్ళకే కాస్త ఎక్కువ ఎడ్జ్ ఇవ్వడం, ఆ తర్వాత తాము పాడిన పాటలు, తాము రాసిన పాటలు, తాము కంపోజ్ చేసిన పాటలు పాడగలిగే వాళ్ళకు ఎడ్జ్లో మార్కులు ఎక్కువగా వేయడం, అలా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకు ఉండదు, ఉంటుంది. కాకపోతే ఈ విషయంలో ప్రవస్తిని నేను విజిల్ బ్లోయర్గా చెప్తాను. షీఈస్ ది ఫస్ట్ గర్ల్ హూ కేమ్ అవుట్ అండ్ టాక్ బోల్డ్లీ. దానికి కారణం ఒకటే, తన భవిష్యత్తును తన కెరీర్ అంతా పణంగా పెట్టి మాట్లాడేసింది అమ్మాయి. అంటే తనకు అర్థమైపోయింది ఇది ఈ వ్యూహంలో చిక్కుకుపోయి బయటికి నేను రావాలి. అంటే నాకు ఒక క్రాస్ క్వశ్చన్ ఉంది, ఏంటంటే ప్రవస్తి చాలా రియాలిటీ షోలు చేసింది. అవును. సో మా ఆ రియాలిటీ షోల్లో ఇదంతా లేదంటారా? ఇంతకుముందు బయట పెట్టలేదా? గెలిచిన కారణంగానే ఫినాలేకి వెళ్ళింది కాబట్టి అప్పుడు బయట పెట్టలేదా? ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి బయట పెట్టిందా? గెలుపు ఓటమి కంటే కూడా ఎవరెవరు ఎలా మాట్లాడారు, ఎవరెవరు ఎలా తీసుకున్నారు, మాట్లాడడం ఒక పార్ట్, దాన్ని రిసీవ్ చేసుకోవడం అంటే ఏంటి, రిలే అండ్ రిసీవ్, ఈ రెండు కాంపోనెంట్స్ సరిగ్గా లేనప్పుడు ఇలాంటి రప్చర్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సునీత మామూలుగానే మాట్లాడి ఉండొచ్చేమో బహుశా, ఎందుకంటే ఆ పాయింట్ దగ్గర ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు ఎవరు ఏమైనా మాట్లాడచ్చు, అంతే కదా. దగ్గర ఉన్న వాళ్ళు, చూసిన వాళ్ళు మాట్లాడలేనప్పుడు చూడలేని వాళ్ళు లక్ష అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ మీద నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది మాట్లాడింది పర్సనల్ రైవర్లీగా వెళ్ళింది. అంటే సునీత వాళ్ళ మదర్, ప్రవస్తి వాళ్ళ మదర్ కి కొద్దిగా హాట్ కామెంట్స్ కూడా నడిచినాయి. ఇది ఒక రోజుతో ఓవరాల్ గా ఎలిమినేట్ అయిన రోజే ఈ రప్చర్ జరిగిందంటే నేను ఒప్పుకోను. ఇది చాలా కాలంగా అక్యుములేట్ అవుతూ వచ్చి ఆ అమ్మాయి పాడుతా తీయగాలో ఎంటర్ అయినప్పటి నుంచి ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ నుంచి ఆమెకు అడపా ఏదో పర్సనల్గా హిట్ అయ్యింది. హిట్ కాకపోతే ఈరోజు ఆ అమ్మాయి ఒక మాట అంటుంది, నేను చాలా రియాలిటీ షోలో నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాను, నాకేం ఇది మొదటిది కాదు, ఎలిమినేషన్ అనేది నాకు మ్యాటరే కాదు, అసలు అర్ధం మార్కులో కూడా నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన రియాలిటీ షోలు చాలా ఉన్నాయి. కాకపోతే ది వే దే యాక్టెడ్, ది వే దే టాక్డ్, ది వే దే కామెంటెడ్, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు విమర్శలు, వాళ్ళు చూపించినటువంటి హావభావాలు, ఇవన్నీ నన్ను చాలా బాధించాయి, హర్ట్ చేశాయి. కాబట్టి నేను కత్తితో గొంతు కోసారు అనే టైప్లో అంటే అంత పెద్ద మాట కూడా ఆ అమ్మాయి అనాల్సిన పని లేదు. బట్ వాస్తవంగా మాట్లాడాలంటే ఆ అమ్మాయిది అంత అద్భుతమైన గొంతుకు కూడా కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ మాట అనకూడదేమో, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా కూడా ఆమె పక్కనే చేరి నిలబడి ఉన్నారు అందరూ కూడా. ఉన్నా కూడా వాట్ ఎవర్, అంటే ఇక్కడ కొంత నేను విన్నది ఏంటంటే, ఇదంతా విన్నదే, మనకి ఏం జరిగిందనేది తెలియదు. చరణ్ ట్రోఫీ ఇస్తూ ఎలిమినేట్ అయిపోతుంటే యాంకర్ ఎస్పీ చరణ్ గారు అది మీకు ట్రోఫీ ఇస్తున్నప్పుడు ఆ ట్రోఫీ వద్దని చెప్పి మళ్ళీ ఆయనకే ఇచ్చేయడం, చాలా సెట్లోంచి చాలా దురుసుగా సో వాళ్ళ అమ్మని తీసుకుని బయటికి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా జరిగిందని. అలా జరిగింది ఒక వర్షన్. రెండో వర్షన్ ఏంటంటే, షూటింగ్ కంప్లీట్ కావాలి అంటే ట్రోఫీ ఖచ్చితంగా తీసుకోవాలి, అకార్డింగ్ టు ప్రొడక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ప్రొడక్షన్ డిజైన్ చేసిన జ్ఞాపకం నుంచి వాళ్ళు చెప్పడం కూడా ఇదే. కాకపోతే వాళ్ళ తల్లి ఎంటర్ అయిపోయి మా అమ్మాయికి అన్యాయం జరిగింది, మళ్ళీ వాళ్ళ తల్లి ఎంటర్ కావడం అనేటువంటిదే ఇక్కడ ట్రిగ్గరింగ్ పాయింట్. ఎందుకంటే అక్కడ ఎంత ఉన్నా కూడా జడ్జెస్కు గౌరవం ఇస్తారు. అక్కడ 3 జడ్జిలు కూర్చున్నారు,
ముగ్గురు జడ్జిలు కూడా ఇలాగే మాట్లాడారని ఆ అమ్మాయి అంటుంది. ఒక్క సునీతనే కామెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఈవెన్ కీరమణి గారు మాట్లాడిన మాట కూడా నేను విన్నా. నేను ఆ వీడియో కూడా విడుదలైంది, నేను చూశాను. ఆయన ఏమన్నారు, నువ్వు పాడావమ్మా కానీ ఆ ఫాల్స్ వాయిస్ని బాగా మేనేజ్ చేయగలిగావు కదా, ప్రవస్తి అవస్థ పడింది అని ఒక రైమ్ వాడాడు. అవసరం లేదు, తప్పేం లేదుగా. ప్రవస్తి అవస్థ పడిందంటే ఆ శృతి దగ్గరకు అక్కడికి వెళ్ళడానికి ఆ రేంజ్ కి వెళ్ళడానికి అవస్థ పడుతున్నావు, ఏమండి ప్రయాస పడుతున్నావు, అవస్థలు పడుతున్నావు, తప్పేముంటుంది? క్యాండిడేట్ ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లోన ప్రవస్తి అవస్థ వ్యవస్థ అని మాట్లాడాల్సిన అవసరం ఉందా? అవతల క్యాండిడేట్ టెండర్ చేస్తే నువ్వు అర్థం చేసుకోవా? ఇప్పుడు గెలిచినప్పుడు నువ్వు ఎన్నైనా మాట్లాడు, పడతారు. ఓడిపోయినప్పుడు ఎలిమినేట్ అవుతున్నామని తెలుస్తున్నావు. అమ్మాయి ఏమంటుందంటే ఫస్ట్ డే వాళ్ళ తల్లి ఒకే మాట చెప్పింది, ఫస్ట్ డే సునీత చేసిన మొట్టమొదటి కామెంట్తోనే మెంటలీ మేము డిసైడ్ అయిపోయాము వీళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారని. అంత నిశ్చితంగా ఆమె చెబుతోందంటే వీళ్ళు మళ్ళీ అంత బయాసుడ్గా వ్యవహరించారా, లేదా వాళ్ళు వ్యవహరించిన విధానంలో వీళ్లకు బయాసుడ్ అనిపించిందా? అది రెండు ఉంటాయి. కాకపోతే ఇక్కడ సునీత గారి వీడియో చూసిన తర్వాత నాకు సునీత గారి పైన అనుమానాలు ఎక్కువైపోయాయి. సునీత గారు వీడియో విడుదల చేయకుండా ఉండింటే సరే, అమ్మాయి ఓడిన అమ్మాయి 1,00,000 మాట్లాడుతుంది మనకేంటి అనుకుని కాస్త డిగ్నిఫైడ్గా ఉండింటే దాని కథ వేరుగా ఉండేది. కిరమణి గారు ఏం మాట్లాడలేదు, చంద్రబోస్ గారు ఏం మాట్లాడలేదు, మొత్తం భుజాన్ని వేసుకునింది ఎవరు? పదే పదే సునీత పేరు వాడింది, మధ్యలో ఎందుకు కీరవాణి పేరు కూడా వాడారు. ఆమె వల్లే ఎలిమినేట్ అయిపోయాం అని చెప్పి ఒక ఎలిగేషన్. అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ ని సింగులర్ గా సంబోధించింది, నువ్వు ఇప్పుడు అన్నారని వాళ్ళిద్దరికి కొద్దిగా గొడవ అయింది అని కూడా విన్నాం. సఖ్యత ఉన్నప్పుడు అరే ఉరే అనుకున్నా కూడా ఫ్రెండ్షిప్ లో వెళ్ళిపోతుంది. లేనప్పుడు నువ్వు అన్నా కూడా బూతులను చెప్పారు. అదేమంటారు, కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన మిత్రులు శత్రుల గుట తత్యము సుమతి అని. స్థానభ్రంశం అయిపోతే కనుక అంటే ఆ పొజిషన్ నుంచి పక్కకు వచ్చిన ఇప్పుడు ఫ్రెండ్స్లో కూడా మనం చూసుకుంటుంటాం. మామూలుగా అంత టర్మ్స్ బాగున్నప్పుడు పోరా అన్నప్పుడు అంతే లేరా అనుకుంటాం. కానీ కొంచెం విభేదం వచ్చినప్పుడు ఏరా అంటే ఎరా నువ్వు నన్ను ఏరా అంటావా, పోరా అంటావా, అంత చులకనే అంటారా నేను. ఇదంతా కూడా హౌ వీ టేక్ అనే దానిపైన ఇన్ విచ్ కండిషన్ వీఆర్ అనేది కూడా, హౌ వీ టేక్ అనేది ఎక్కడ రిలేట్ అవుతుంది, నేను ఎలా తీసుకుంటున్నాను అనేది ఎక్కడ రిలేట్ అవుతుంది, నేను ఎలా ఉన్నాను అనేది ఎక్కడ రిలేట్ అవుతుంది, నన్ను ఎలా చేశారు, ఇవన్నీ కూడా కార్యకారణ సంబంధాలు. ఏ ఒక్కటి కూడా ప్రవస్తి విషయంలోన ఏ ఒక్కటి కూడా అదాటుగా వచ్చిందైతే కాదు. కాకపోతే మీరు నిజంగా ఆలోచించి చూడండి, థర్డ్ పార్టీగా ఆలోచించి చూడండి, ఆ అమ్మాయి చెప్పిన కొన్ని అలిగేషన్స్ చాలా చైల్డిష్గా అనిపిస్తాయి. చాలా అమ్మాయి ఏమంటుంది, ఇష్టమైన వాళ్ళకు నచ్చిన సాంగ్స్ ఇస్తారు, మాకైతే సాంగ్స్ ఇవ్వట్లేదు, నాకంతా మేల్ వాయిస్ ఉన్నటువంటి పాటలే వచ్చాయి, అయినా కూడా నేను ఏదైతే అది కానని నేను పాడగలిగాను అని అంటే. ఇంకొకరు కూడా అన్నారు, ఒక కో సింగర్ ఇదే టర్మ్లోనే యూట్యూబ్లో నేను చూశాను, నేను ఒక పాట మాకు రావాలి అంటే ఎందరి వెంబడి తిరగాలి, ఎంత ప్రయత్నించాలి అనేది నాకు బాగా తెలుసు అని ఒక ఆయన అన్నారు. సో లోపల ప్రాసెస్ అయితే ఇన్నాళ్ళు అది ఇన్కెమెరాగా ఉండొచ్చు, కానీ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ అమ్మాయి సునీత గారు వీడియో విడుదల చేసిన తర్వాత ఆ అమ్మాయి వీడియో విడుదల చేసింది. సునీత గారు చెప్పిన ప్రతి మాటకు ఆమె అమ్మాయి ఆన్సర్ ఇచ్చింది. ఆమె ఏమనింది, సునీత గారు మన పాటలకు కొన్ని రైట్స్ ఉంటాయి, మనం సెలెక్ట్ చేసిన పాటలు, ఈ పాటలు పాడితే మనకు స్ట్రైక్ పడవు అనేటువంటి పాటలు మాత్రమే పాడాలి, అది ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు సెలెక్ట్ చేసి కాపీరైట్ లేని పాటలే, మళ్ళీ నాకు ఈ పాటే కావాలని మొండి పట్టు కూర్చుంటే అది చిన్నతనం కాదా తల్లి అని సునీత. దానికి ఆవిడ ఏం చెప్పింది, నాకు తెలుసు మ్యామ్, ఇవన్నీ కూడా రైట్స్ లేని పాటలు, ఈ లిస్ట్లో పాటలు నేను సెలెక్ట్ చేశాను, అయినా మీరు నాకు ఇవ్వలేదని అమ్మాయి అంటే ఇది ఏమైపోయిందంటే యుగో ఫ్యాక్టర్ దాకా వెళ్ళిపోయింది. అదే అంటున్నా నేను పర్సనల్. ఇప్పుడు అమ్మాయికి పోయేది ఏముంది, అమ్మాయి తన కెరీర్ వద్దనుకునేసింది, ఇంకా నేను పాడను, ఒక్కసారి వద్దనుకున్న తర్వాత ఏమైనా మాట్లాడచ్చు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అంటే ఇప్పుడు ఈ విషయం నేను చెప్పొచ్చో లేదో తెలియదు, పాడుతా తీయగా అంటున్నారు కాబట్టి నేను చెప్తాను. రామోజీరావు గారు ఒక మాట అనేవారు, సంస్థ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సాధారణంగా బయటకు వెళ్ళిన వాళ్ళు రాస్తారు,
సంస్థలో వీడు ఇలా తినేసాడు, వాడు అలా తినేసాడు, నన్ను సవేటర్ బయటికి వెళ్ళాడు అనుకో, నన్ను హెడ్ ఇన్ఛార్జ్ ఇంత సతాయి. ఆయన ఒకటే మాట అన్నమాట, బయటికి వెళ్ళిన వాళ్ళు 1,00,000 మాట్లాడినా వినవలసిన అవసరం లేదు. లోపల ఉన్నవాడు మాట్లాడిన ప్రతి మాటకు కూడా నువ్వు గౌరవం ఇవ్వు, ఆలోచించు, ఎందుకు ఇలా జరిగిందో సరిదిద్దడానికి ప్రయత్నించు. బయటికి వెళ్ళిన వాళ్ళు రాళ్ళు వేస్తారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు. సో ఇప్పుడు ఎలిమినేట్ అయి బయటకు వచ్చినటువంటి ప్రవస్తి తాను చేస్తున్నటువంటి అలిగేషన్లో కొన్ని వైలెంట్గా ఉన్నాయి, కొన్ని చైల్డిష్. ఇప్పుడు ఆమె ఇఫమాటిక్ ఎక్స్ప్రెషన్ కూడా అర్థం చేసుకోలేని ఆవేశంలో ఉంది ఆమె. ఎవరు? ప్రవస్తి. సునీత గారు ఏమన్నారు? రోడ్డుకి ఎక్కేసావు కదా తల్లి. అవును. అంటే ఆమె ఏముంది, నేను రోడ్డుకి ఎక్కలేదు, స్టూడియోలోనే మాట్లాడినాను. ఏమైనా చిన్న కాదు. ఇప్పుడు రోడ్డు ఎక్కడం అంటే ఏంటి? రచ్చకెక్కడం అని కదా అక్కడ అర్థము. నేను రోడ్డు ఎక్కలేదు, నేను స్టూడియో ఎక్కాను అంటే అక్కడ మళ్ళీ ఆమె ఏ మెంటల్ స్టేట్ మాటకి అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఆ అమ్మాయి పాపం కంగారు అయిపోయింది. నిన్న నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, అంజలి గారు ఇంటర్వ్యూ చేశారు. ఆ అంజలి గారు ఇంతకుముందు కూడా ఆమెను ఇంటర్వ్యూ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు. చేసి ఆమె అంజలి గారు యాంకర్గా తను మోటివేట్ చేశారు ఆమెను. ఎక్కడో ఏదో జరిగిందని నువ్వు పాడడం మానేయొద్దమ్మా, నువ్వు పాడు, నువ్వు వేరే కెరీర్ కూడా ఏదైనా ఎంచుకోవాలనుకున్నావు తీసుకో, బట్ పాడడం మానేయొద్దు, ఎందుకంటే అది నీ ఆత్మ అనుకుంటున్నావు, నువ్వు ప్రాణం అనుకుంటున్నావు, ఎవరో ఏదో ఉన్నారని ఎలా వదిలేస్తావు. ఏమండి, గతంలో అయితే మనకు ఒక ఛానల్ ద్వారా వెళ్తేనే ఒక ఫోకస్ వచ్చేది అనేది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, ఫేస్బుక్ పెరిగిపోయింది, ఇన్స్టా పెరిగిపోయింది, యూట్యూబ్ ఉంది. నువ్వు ఎక్కడ నీ సొంతం కొట్టు పెట్టుకున్నా ఈ రోజు కాకపోతే రేపు డమాలని వైరల్ అయిపోయావు అనుకో, కాళ్ళు పట్టుకుని పిలుచుకొని వచ్చి పాట పాడించుకుంటారు. అవును, 100%. మనలో విద్వత్తు ఉంటే మనం ఇండివిజువల్గా కూడా పోటీ చేయొచ్చు. అది మనం ఎలా చేస్తామనే దానిపైన ఉంటుంది. ఒకటైతే నిజం. అయితే నేను ఒకటి విన్నాను సార్, ఏంటంటే స్టూడియోలో ప్రభస్తి వాళ్ళ మదర్కి అలాగే సునీతకి ఒక పెద్ద గొడవ జరిగి ఉండొచ్చు. సో మాటకి మాట అనుకున్నారు, జరిగి ఉండొచ్చు. అవి ఎక్స్ట్రాడినరీకి వెళ్ళిపోయినాయి, ఒక రేంజ్కి వెళ్ళిపోయినాయి, ఓడిపోయిన వాళ్ళు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది సాంగ్ సెలెక్షన్ లో. అంటే ఒకటి సార్, ఇప్పుడు ప్రభస్తి వీడియోలో మీరు అన్నారు ఇవన్నీ రైట్స్ ఉన్నాయా మేడం, నేను సెలెక్ట్ చేసుకున్నాను అని అన్నారు. ఇక్కడ ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉంటాడు, ప్రోగ్రామ్కి ఒక స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంటారు. ఇక్కడ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది, సో పిల్లల మీద ఈ పాటలే పాడు, ఇది పర్ఫామ్ చేయి, ఇది పర్ఫామ్ చేయి అని ఇలా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోతే, సో అక్కడ ప్రోగ్రామ్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హట్ అవరా? పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతే పిల్లల మీద, ఇదే పాడుతుంది మా అమ్మాయి, ఇదే నేర్చుకుంది మా అమ్మాయి, ఇది బాగా పాడగలదు అని ఇలా కొంచెం ఓవర్గా అంటే ఇన్వాల్వ్ అయితే అని అడుగుతున్నాను. ఒకటి సార్, ఇప్పుడు ఒక్కటి మీరు గమనించండి, ఇదే పాడుతా తీయగా ప్రోగ్రామ్ని స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు అన్నేళ్ల పట్టి నిర్వహించుకుంటూ వచ్చారు. అన్నేళ్ల పట్టి ఒకే తాటి పైన ఆయన షోలోన లెజెండ్ సింగర్స్ వచ్చారు, లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చారు, పెద్ద జడ్జిమెంట్ మొత్తం ఆయన చేతిలో ఉండేది. ఒక్కటంటే ఒక్క కామెంట్, ఓడిపోయిన వాళ్ళు సంతోషంగా వెళ్ళారు, గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నిర్వాహకులు సంతోషంగా ఉన్నారు, చూసిన ప్రేక్షకులు కూడా అది తెలుగువారి గర్వకారణంగా భావించారు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నడిపించే నావికుడు శక్తిమంతంగా లేకపోతే ఇన్ని వ్యవహారాలు బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఎస్పి చరణ్ గురించి ఎవడు మాట్లాడలేదు, హీస్ నథింగ్ దేర్. ఆయన అక్కడ ఏమీ లేదు. అక్కడ ఆయన యాంకరింగ్ యాక్చువల్గా చెప్పాలంటే ఎస్పి వారసుడిగా ఆయన వచ్చినప్పుడు కనీసం ఆ షోని టేకప్ చేసుకోవాలి. ఆయన ఎంతవరకు అసలు ఆయన ఓన్ చేసుకున్నాడా లేదా కేవలం యాంకర్గా మిగిలిపోయాడు అనేది దిస్ ఇన్సిడెంట్ ప్రూవ్స్ ఎ లాట్. ఇక్కడ సునీత కౌంట్ అయిపోతుంది, కీరవాణి కౌంట్ అయిపోతున్నారు, చంద్రబోస్ కౌంట్ అయిపోతున్నారు, బట్ చరణ్ నథింగ్ అయిపోతున్నారు. అందుకోసమే ఇన్ని వివాదాలు. ఎస్పీ గారు అక్కడ ఒక గొడవ జరిగింది, ఆ గొడవ కారణంగానే వాళ్ళు మాటకు మాట అనుకున్నారు, ఇద్దరు కూడా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మరి కొట్లాడుకున్నారు. అందుకనే ఆవేశంగా బయటకు వచ్చి ఇలా వీడియోలు చేయడం కానీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ చేస్తుంది. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఎంత చెప్పినా కూడా సునీత లాంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు, అలాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి పోయేదేముందండి, ఒక రియాలిటీ షో నుంచి బయటకు ఓడిపోయిన ఆ పెయిన్ ఉంటుంది. పైగా వాళ్ళ అమ్మాయి చాలా రియాలిటీ షోలోనే చాలా ఫేజెస్ నెగ్గుకుంటూ వచ్చింది. పైగా ఇంకోటి ఏంటి, అక్కడ ఒకటి కాదు రెండు కాదు. ఇప్పుడు కీరవాణి గారు అన్నారట, ప్రైవేట్ షోస్లోన పర్సనల్ ఫంక్షన్స్లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కానే కాదు అని. అవును, మీ ఓన్ ఒపీనియన్ చెప్పారే అనుకుందాం. మ్యారేజ్ లో పాడేవాళ్ళు సింగర్స్ అంత పెద్ద గ్రేట్ సింగర్స్ నా లెక్కలో సింగర్స్ నేర్చుకుని రావాలని ఉండొచ్చు.
ఆ ఉద్దేశం ఏంటనేది మనం చెప్పలేము, వినకుండా చెప్పలేము. అలానే కాదు, అక్కడే వస్తుంది. మీరు సైకలాజికల్గా ఆలోచిస్తే అదే. ఇప్పుడు మ్యారేజెస్లోను ఫంక్షన్స్లోను డైరెక్ట్గా పాడి ఉన్న ఒక వ్యక్తి ముందు అలా పాడేవాళ్ళని నా దృష్టిలో పాఠకులు సింగర్స్ కాదు అనడం వల్ల ఎవరికి దెబ్బ తగులుతుంది? వెంటనే పక్కన సునీతకే తగలాలి. సునీత ఎందుకంటే ఆవిడ కూడా పాడారు కదా గతంలో. అందుకే ఒక స్థాయి వరకే తప్పులు ఒప్పులు ఉంటాయి. ఒక స్థాయి దాటిన తర్వాత ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. సునీత పాడితే తప్పు కాదు, ఖచ్చితంగా తప్పు కాదు. ప్రొఫెషనల్ సింగర్స్ చాలామంది పాడినా తప్పు కాదు. కానీ ఎదుగుతున్న ఆ పిల్ల పాడినప్పుడు అది తప్పు అన్నప్పుడు డైరెక్ట్గా అమ్మాయికి తగిలింది. మళ్ళీ అలాంటప్పుడు సునీత అని ఆమె చెప్పారు, ఆమె వీడియోలో చెప్పారు, నేను పాడాను తల్లి, చాలామంది పాడారు అని. ఆమె కీరవాణి తప్పని చెప్పారా? చెప్పలేదు. మళ్ళీ ఎందుకు చెప్పలేదు? మళ్ళీ అంటే అది ఏ ఇంటెన్స్ తో అన్నారు ఏదైనా ఇంకా వీడియో చూడలేదు. అలా కాదు సార్, వీడియో చూడకుండా ఈవిడ చెప్పిన వీడియోని అదే వీడియోని సపోర్ట్ చేస్తున్నారు కదా, సునీత గారు సపోర్ట్ చేస్తున్నారు కదా. సునీత గారు ఏమంటున్నారు? అవును, కీరవాణి గారు ఆ మాట అన్నారు. ఏంటి? ప్రైవేట్ ఆల్బమ్స్లోను ప్రైవేట్ ఫంక్షన్స్లోను పాడేవాడు నా దృష్టిలో సింగర్సే కాదు అని అన్నారు. కానీ ఏ ఉద్దేశంతో అన్నారు కూడా చెప్పారు చాలా క్లియర్ గా. ఉద్దేశం ఏమైనా ఉండొచ్చండి, మాట ముఖ్యం. మాట ముఖ్యం, ఉద్దేశం తర్వాత ఉంటుంది, మాట మొదట ఉంటుంది. దాని కదా మనం తీసుకోవాల్సింది. ఆన్ రికార్డ్ ఏది ఉందో దట్ ఈస్ ఇంపార్టెంట్. నువ్వు అండర్లైన్ ఏముందని తర్వాత చూసుకుంటాం. సో ఇప్పుడు కీరవాణి గారు అన్నారు అన్నప్పుడు ఆ అమ్మాయి హర్ట్ అయింది, ఆ అమ్మాయి కామెంట్ చేసింది, కీరవాణి గారు ఆ మాట అన్నారు, నేను చాలా ఫీల్ అయిపోయాను. వీటన్నిటికీ కూడా ఎక్కడ ఈ విధ్వంసానికి ఈ పెహల్గా తర్వాత ప్రవస్తే మనకు ఇప్పుడు అంతుంది ప్రవర్తన. ఇక్కడ బాంబు ఎక్కడ పేలిందంటే ఆమె హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు మైక్ ఆన్లో ఉన్నప్పుడు ఈమె కీరవాణి గారితో సునీత గారు మాట్లాడిన మాట, ఆ మాట చెప్పమానండి, నేను ఆ మాట మాట్లాడలేదు అని చెప్పమానండి. ఎందుకంటే ఈ అమ్మాయి ఆన్ రికార్డ్గా మాట్లాడింది నేను విన్నాను అంటుంది. అవును, అది తప్పని చెప్పానండి. హై పిచ్ లో పాడడానికి ఈ అమ్మాయికి అసలు వాయిస్ రైజ్ కాదు, ఫాల్స్ వాయిస్ ని మేనేజ్ చేస్తుంది, చూడండి ఈ పాటలో తేలిపోతుంది అని అన్నారు అని. అవునండి, పాడడానికి మీరు అలా మాట్లాడతారు. వినపడుతుందా వినపడదో వేరే మాట. మళ్ళీ ఈ అమ్మాయికి వినపడింది కదా, మళ్ళీ వినపడింది కాబట్టి మీరు మాట్లాడారు. అందుకే అమ్మాయి మాట్లాడేమన్నా పక్కనున్న జడ్జి తో డిస్కస్ చేయడం తప్పెలాగా అవుతుంది? పార్టిసిపెంట్ వచ్చినప్పుడు అలా కాదు కదా. మీరేమన్నా పార్టిసిపెంట్ ఒక పార్టిసిపెంట్ స్టేజ్ మీదకి వచ్చారు, వచ్చినప్పుడు ఆవిడ గురించి నేను పక్కనున్న జడ్జి, నేను జడ్జినండి, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మీరు పక్కన ఉన్నప్పుడు. మీరు 10 మార్కులు వేసిండే కీరవాణి వేసేస్తాడు కళ్ళు మూసుకుని, లేదు కదా అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అనొద్దు మీరు. అది కాదు మూర్తి గారు, ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు జడ్జి సీట్ లో ఎందుకున్నారు సార్? కాదు మూర్తి గారు, మీరు నా మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయితే మీరు జడ్జి సీట్ లో ఎందుకు? ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నా ఒపీనియన్ చెప్తున్నా. వినండి, ఇప్పుడు అన్న మాటే చెప్తా. ఆవిడేమంది, ఒకళ్ళు వచ్చారు, ఇప్పుడు చూడండి ఫాల్స్ వాయిస్ మేనేజ్ చేస్తుంది కదా, ఈ పాట ఆగండి, ఈ పాట అని ఆయనకి చెప్తున్నాను. డిస్కస్ చేసే కదా మార్కులు చెప్పండి. ఎందుకు రెడిక్యులస్ చెప్పండి. ఒక అమ్మాయి పైన ఎలా కామెంట్ చేస్తారు? వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్? అరే వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్? వాట్ రైట్ అంటే ఫాల్స్ వాయిస్ నేను జడ్జిని సార్, జడ్జిమెంట్ ఇవ్వకుండా రైట్. అది ఈ రైట్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ తక్కువ మార్కులు వేయడంలో ఉంటుంది, మార్కులు ఉంటుంది. నేను చెప్పడంలో ఉండదు. హై రేంజ్ ఇట్స్ హైలీ అబ్జెక్షనబుల్. కాదు సార్, ఒక మాట చెప్తాను. మీరే ఉన్నారు సార్, చెప్పండి. మీరు డైరెక్టర్ లేదు, మీరు యాంకర్, మీరు అక్కడ వచ్చి కూర్చుంటారు, సెట్ పెట్టుకుంటారు, నేను ఇంకొకరు పక్కన కూర్చుంటారు. ఈ మూర్తి గారు ఉన్నారు చూడండి, ఉత్త హంబగ్ అండి, అరెస్ట్ చేసేస్తున్నాడు అంతే షో అన్నమాట మీకు వినిపించింది. మీరు గొడవ జడ్జి కాబట్టి అదే మీరు ఆడియన్స్ లో కూర్చుంటే నేను రియాక్ట్ అవుతా. లేదండి, కాదు తప్పండి. ఇప్పుడు మీరేమంటున్నారు? పక్కనున్న జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ అంటే పక్కనున్న జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసే హక్కు ఏడుందండి మనకి? మీరు ఒకటి గమనించండి, జడ్జెస్ అంటే దే ఆర్ నాట్ ఆల్ అబోవ్, సింగర్స్. వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్టర్. అవునండి, నిజం సార్, ఆయన లెజెండరీ మ్యూజిక్ సింగర్. ఆయన దగ్గరే సింగింగ్ చేస్తూ వచ్చింది. ఓకే, ఈవిడ చెప్తే ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతారా సార్? ఆయన ఇన్ఫ్లుయెన్స్ చెప్పండి. మరి ఎలా అంటారు మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఓకే, ఇన్ఫ్లుయెన్స్ కాదని అనుకుందాం. 100% కాదు సార్, ఒపీనియన్ నేను చెప్పాను. వాట్ ఈస్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ దట్ గ్రేట్ సింగర్ సునీత?
నేను సెల్ఫ్ చెప్తా. ఇంటిగ్రిటీ వద్దా? నేను చెప్తాను సెల్ఫ్ ఇంటిగ్రిటీ వద్దా? ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క మైనస్ ఉంటది, ఉండొచ్చు. ప్రతి సింగర్లకి ఉంటది, ఉండొచ్చు. ఆల్ సింగర్స్ ఉంటదండి. దాన్ని ఎక్స్ప్రెస్ చేయొద్దు. నేను చెప్తే వినండి, నేను జడ్జిని అన్నప్పుడు పక్కన జడ్జి ఉన్నారు, ఇంకొక జడ్జి కూడా అవతల ఉన్నారు, మధ్యలో కీరవాణి గారు ఉన్నారు. నాకు అందుబాటులో ఉంది ఆయన, గత కొన్ని రోజులుగా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ పాటలు ఖచ్చితంగా దొరుకుతుంది అనే చెప్పొచ్చు. చెప్పకపోవడానికి నాకు హక్కు ఎక్కడ ఉందని అడుగుతున్నారు మీరు. దొరికింది ఎందుకు హక్కు లేదని నేను ప్రశ్నిస్తున్నా. పోనీ ఒక మాట చెప్తాను. ఉమ్. కీరవాణి సరే, కీరవాణి ఓకే గారు అండి. కాదండి. అన్నారే అనుకుందాం. సార్, నేను చెప్పేది మీరు అన్నట్టు హట్ అయింది నేను అనుకున్నాం. చెప్పేది వినండి. కీరవాణి గారు లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకు ఫాల్స్ వాయిస్ ఏదో రియల్ వాయిస్ ఏదో ఎవరు ఎక్కడ మేనేజ్ చేస్తారో తెలుసుకోలేనంత చిన్న పిల్లవాడైతే 100% అవునా? తెలుస్తుంది. ఆయన ఎదుట ఏం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చెప్పరు రియల్లీ సార్? అమ్మాయి ఫాల్స్ వాయిస్ లో మాడితే తనే పట్టుకొని మాట్లాడి దానికి ఒక వాల్యూ ఉంటుంది. అంతకుముందు సరే, ఎందుకు మాట్లాడతారు మీరు? అన్నారే అనుకుందాం. సరే, మీ దానికే వద్దాం. తప్పండి అది. దీనికే హట్ నేను- అయిపోయి నేను- దీనికే హర్ట్ హట్ కావడం అయిపోయి కాదు. వీడియో హర్ట్ అనేది చేసి పక్కన పెట్టాలంటారా? ఐఎమ్ నాట్ టాకింగ్ Hmm. ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రవస్తి. Hmm. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రవస్తి. ప్రవస్తి ఆమె ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడొచ్చు, లేదా చిన్నపిల్ల 19 ఈమె ఎంత వ్యంగ్యంగా మాట్లాడిందండి సునీత గారు వీడియోలోనా, మామూలు వీడియోనా అది? నువ్వు చిన్నపిల్లగా నా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నప్పటి నుంచే చూశానమ్మా, పెద్దదైపోయావు కదా కూర్చోపెట్టుకోలేను. ఎవరు కూర్చోపెట్టుకోమన్నాడండి మిమ్మల్ని? అది అంటే కూడా మీ మీరు articulation వ్యంగ్యమే విధానమా? అంటారు. మహావ్యంగ్యం అది. అంటే నేను చెప్పేది దాన్ని ఆ వీడియోను ఒక కాంపిటీటర్ కోసం విడుదల చేసిన వీడియోలా ఉంది. ఒక ఇగో హర్ట్ అయినటువంటి ఒక సింగర్ విడుదల చేసిన వీడియోలాగా ఉంది. కానీ ఒక అమ్మాయి తప్పుగా మాట్లాడింది తల్లి స్థానంలో ఉండి లేదా సీనియర్ సింగర్ స్థానంలో ఉండి సరిదిద్దాలి అనేటువంటి టోన్ లేదు. తను అమ్మ అనొచ్చు, మృదుగా మాట్లాడొచ్చు, ఏమైనా ఎలిగేషన్స్ వేసేస్తే నేను కామ్ గా సరిదిద్దుతా ఉంటాను. సార్ పొజిషన్ ఏంటి? అదే సార్, మీరు నా మీద రాయి వేసేసారు సింపుల్ గా, జస్ట్ లైక్ దట్ వేసారు. సో యూట్యూబ్ ఛానల్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటున్నారు. నేను కామ్ గా ఉండాలా సార్? వై షుడ్ ఐ కామ్ సార్? మీరు చెప్పండి. మళ్ళీ కీరవాణి గారు కామ్ గా ఉండాలా? కీరవాణి గారి మీద కాదు కదా చేశారు కదా కీరవాణి, ఆ అమ్మాయి కీరవాణి మీద అన్నారు కదా, 70% కీరవాణి గారి పైన ఆమె కామెంట్ చేశారు. పైగా ఇంకోటి చెప్పారు అమ్మాయి ఏంటి, కీరవాణి బోస్ గారు ఇద్దరు కూడా లేరు అప్పుడు, ఇద్దరు జడ్జిలు లేనప్పుడు జడ్జిమెంట్ వచ్చిందని ఆ అమ్మాయి అనేది. మళ్ళీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి కదా, మేము ఎందుకు లేరు, మేము ఉన్నామా, మేము లేదా అని మాట చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు అన్ని విషయాలు ఈమె చెప్పేస్తారా? మీరు ఎలా ఉన్నారంటే ఇక్కడ ప్రవస్తి చెప్పే ప్రతి మాట నిజమే అనుకుంటా. కాదు, నేను ప్రవస్తి చెప్పిన మాట నిజమని చెప్పట్లేదు, ఈమె రియాక్షన్ నిజం కాదు అని చెప్తున్నా. అలా ఎలా చెప్తారా? ఆమె మాటలు బట్టి కదా, ఆమె మాటలు బట్టి బట్టి ఎలా చెప్తారు? ఎవరు లేరు సార్. ప్రవస్తి సార్, ప్రవస్తి ఆమె తల్లి అక్కడ ఉన్న సెట్ లో ఉన్న వాళ్ళు తప్ప ఎవరు అక్కడ లేరు. ఎవరు లేరు, అందరూ కూడా ఊహించుకొని మాట్లాడే వాళ్ళే. ఆ వర్డ్స్ బట్టి ఇన్ బిట్వీన్ లైన్స్ ఏమున్నాయా అని ఆలోచించుకోవడమే తప్ప ఎవరు కూడా 100% అక్కడ ఉన్నట్టు మేము ఇక్కడ ఉన్నాము చూసామని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ప్రొసీడింగ్స్ గతంలో ఎలా జరిగాయి రియాలిటీ షోస్, అప్పుడు ఎవరైనా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారా, అక్కడ ఎవరైనా ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? పోనీ ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే సునీత గారి తప్పని నేను చెప్పట్లేదు, నా దృష్టిలోన తప్పు ఒకటేనండి. మీరు అవునన్నా కాదన్నా నా అబ్జెక్షన్ ఏంటంటే జడ్జి స్థానంలో మీరు ఉన్నారు, జడ్జి స్థానంలో కీరవాణి గారు ఉన్నారు, చంద్రబోస్ గారు ఉన్నారు, మీరు ముగ్గురు సమాన స్థాయిలో ఉన్నారు. జడ్జి అంటే ఏంటి? అన్బయాసుడుగా నీ చెవులతో ఉని నీ కళ్ళతో చూసి నీ హృదయంతో ఆస్వాదించి అది నిజము అవునా కాదా అని ఖచ్చితంగా ఇవ్వడమే మీ పని. దట్ మే బీ యువర్ రోల్, దట్ షుడ్ బి యువర్ రోల్. మీరు మాట్లాడింది విన్నారు కాబట్టి రచ్చని మీరు అంటున్నారు. మేము వినకపోయినా ఆ మాటలు అని ఉండకుండా ఉండాల్సింది. ఫైనల్ గా ఇట్స్ నాట్ హర్ జాబ్. సరే, ఆమె జాబ్ ఏంటి? తన ఇండివిజువల్ మార్కులు తాను ఇచ్చుకోవడం. తనకు ఫాల్స్ వాయిస్ అనిపించిందా, ఇచ్చేసే. నువ్వు వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి జాలి కళను చూపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింగర్స్ను ఇప్పుడు మీరు అవార్డు ఇస్తే కనుక వాళ్ళు ఆ పరీక్ష గట్టెక్కినట్టే లెక్క. మీరు ఫెయిల్ చేశారంటే మళ్ళీ నేర్చుకోవాలి వాళ్ళు. దట్ ఇస్ ట్రూ. కీరవాణి గారు తాను ఇస్తారు, జడ్జిగా చంద్రబోస్ గారు వాళ్ళు ఇస్తారు. వాళ్ళ రోల్ వాళ్ళని ప్లే చేయనివ్వండి, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతారు అక్కడ? అంటే ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తాను సార్. కీరవాణి గారు ఇన్ జనరల్ గా ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఇది, సెకండ్ వాళ్ళు ఇది, థర్డ్ వాళ్ళు ఇది, ఫిఫ్త్ వాళ్ళు ఇది, మిగతా వాళ్ళు నా స్టూడియోలో వస్తుంటారు, చాకరీ. అది తప్పు, అది కూడా తీసుకోవాలా సార్? అదే చెప్తున్నాను సార్.
అనువుగాని చోట అనేది ఇదే. ఇదే ఒకసారి వ్యవహారం చెడిపోతే ప్రతి మాటను కూడా భూతత్వం. ఇప్పుడు చాకిరి అంటే ఏముంటుంది సార్? ఇప్పుడు శిష్యరికం అని అంటాం సార్, అవును గురు శుశ్రూష అంటాం. ఇప్పుడు ప్రతి సింగర్ కూడా, ఇప్పుడు ట్రాక్ సింగింగ్ అంటే ఏంటండి? అంతేగా, ఒరిజినల్ సింగింగ్, ట్రాక్ సింగింగ్ అంటే ఏంటండి? వాళ్ళ బదులు మనం పాడతాం. మళ్ళీ అసోసియేట్ డైరెక్టర్స్ అని కానీ, లేకుంటే కనుక Assistant అసిస్టెంట్ directors. డైరెక్టర్స్ అంటే ఏంటండి? సో వాళ్ళు అంతే, స్క్రిప్ట్ లో పట్టుకొని డైలాగులు అంతే నేర్పించాను కదా. కదా. వాళ్ళు చేసే అది చాకిరే కదా, అది చాకిరే కదా. చాకిరి అంటే ఏంటి? లర్నింగ్ ది వర్క్. ఈవెన్ కలెక్టర్ అయినా కూడా, ఐఏఎస్ కలెక్టర్ అయినా కూడా, మొట్టమొదటి కలెక్టర్ జాబ్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ అకౌంటెంట్ నుంచి Accountant. నేర్చుకుంటూ పైకి వస్తారు. కరెక్ట్. సో అది ప్రభస్తి గారి తప్పు. నేను చెప్తున్నాను కదా, నేను ఒకరిని వెంటేసుకుని రావాల్సిన అవసరం మనకు లేదు, ముఖ్యంగా మన ఛానల్కి లేదు. లేదు. మనం రియాలిటీ వాట్ ఈస్ వాట్ మాట్లాడుకోవాలి. ప్రవస్తి చాకిరి అనే పదాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోలేదు. రోడ్డు ఎక్కారు అన్న దానికి ఆమె బుర్రకు అర్థమైంది, ఆబ్జెక్టివ్గా అర్థమైంది. ఆమె దాంట్లో ఉన్న ఇంప్లిమెంట్ అర్థం చేసుకోలేకపోయారు. పైగా కొన్ని లిరిక్స్ చేతి పైన రాసుకొని చదివిన వాళ్ళని కూడా పైన పెట్టారంటే కనుక సింగర్ రోల్ ఏంటి? అది కూడా అమ్మాయి తప్పు అంటాను. సింగర్ రోల్ ఏంటి? పాట పాడటం, రాయడం కాదు. సో చూసుకోకుండా పాడడం గొప్పేమో, మంచిదేమో కానీ అది పెద్ద గొప్పేం కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కూడా చూసే పాడతారు. అందరూ చూసే పాడాలి. తప్పులు లేకుండా పాడాలంటే చూసే పాడాలి, చూడకుండా పాడొద్దు. నువ్వు ఎలా పాడతావు అనేది మ్యాటర్, కానీ నువ్వు ఏం చూసావు అనేది అది నీ వర్క్ కాదు కదా. సో అది తప్పు. అది ప్రవస్తి గారు. కొన్ని అయితే ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడి ఎలిగేషన్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఆమె ఏజ్ అండి. ఫైనల్ గా కన్క్లూజన్ ఇద్దాం సార్. సునీత గారు అలాగే వర్సెస్ ప్రవస్తి గారు, వీళ్ళిద్దరిలో కూడా సో మీరు మేజర్ గా మిస్టేక్ అంటే మిస్టేక్ అనడం కంటే కూడా వెన్ వీ అనలైజింగ్ హోల్ ది సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ మొత్తం చూశాక బాటమ్ లైన్ గా మనం అనుకోవాల్సింది ఏంటంటే 2 పాయింట్లు. నంబర్ 1 ఏంటంటే, ప్రవస్తి చిన్నపిల్లగా ఉండి ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా, ఆమెను అర్థం చేసుకోనివ్వకుండా వాళ్ళ తల్లి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది ఒక పొరపాటు. ఓటమిని ఓటమిగానే తీసుకోవాలి. సరే ఎలిమినేట్ చేశారు, కొంప మునిపోలేదు, ఇంకో రియాలిటీ షో ఉంటుంది. అంతెందుకండి, మొన్ననే నేను ఇండియన్ ఐడల్ చూశాను. నేను ఆల్ ఇండియా లెవెల్ ఇండియన్ ఐడల్ హిందీ. ఒక అమ్మాయి అయితే అద్భుతంగా పాడింది. ఆమె అద్భుతంగా పాడిందని జడ్జిలో శ్రేయ ఘోషాల్ అయితే కనుక కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకునింది. ఆమె అమ్మాయి లాస్ట్ రౌండ్లో ఓడిపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. నేను అసలు స్టన్ అయిపోయాను. అంతెందుకు, చిన్న పిల్లల షో ఇండియన్ ఐడల్లోన అమ్మాయి పేరు దేవాంజిని. ఆ అమ్మాయి ఎంత అద్భుతంగా పాడిందంటే, అసలు ఆమె షోలో వచ్చి పాడినప్పుడు లిటరలీ ఏడ్ చేసింది శ్రేయ ఘోషల్, లిటరలీ ఏడ్ చేసింది. ఆ అమ్మాయి గదర్లోని పాట పాడింది. చిన్న అమ్మాయి, ఆ కాన్వెంట్ వెళ్ళే పిల్లలాగా ఉంటుంది, వచ్చి క్యూటీగా వచ్చి ఆ పాట పాడితే కళ్ళమని నీళ్ళు తెచ్చుకునేది. ఆ అమ్మాయికి ఖచ్చితంగా అప్పుడు అందరూ ఏం చెప్పారు, జడ్జెస్ అందరూ, చివరిలో నువ్వే వస్తావు అమ్మ, యూ విల్ కమ్ టిల్ ఎండ్, నువ్వు ఉంటావు అన్నాను. అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. అంతకంటే చిన్నపిల్ల విన్నర్ అయింది. సో మనం ఓకే, వాస్తవం మెచ్చుకోవడాలు వేరు, వాస్తవం వేరు. పిల్లలు హర్ట్ కాకూడదని మనం కాస్త ప్యాంపర్ చేస్తాం. ఇక్కడ ఆ ప్యాంపర్ కొద్దిగా తగ్గినట్టుందేమో, అది ఒక కారణమై ఉండొచ్చు. నెంబర్ 1 పాయింట్. రెండవది ఏంటంటే, సునీత గారు కూడా మనం ప్రతి ఒక్క దానికి రియాక్ట్ కావడం మొదలు పెడితే ప్రపంచంలో అందరికీ మనం సమాధానాలు ఇచ్చుకోవాల్సి వస్తే మనమంటూ ఏం మిగలం. మీరు అవునన్నా కాదన్నా మీరు ఒక లెజెండరీ సింగర్గా మీకున్న గౌరవం ఉంది, మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీకున్నటువంటి ఆ బ్యూటిఫికేషన్ ఉంది. దాన్ని అనవసరంగా ఎందుకు రచ్చ చేసుకోవాలి? ఇక్కడితో ఆగిపోతే మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చూసారుగా ప్రవస్తి వర్సెస్ సునీత. సో వాట్ ఎవర్ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ అన్నీ కూడా చాలామంది ప్రవస్తికి సపోర్ట్గా ఉన్నారు, కొంతమంది జడ్జిలకి సపోర్ట్గా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సో మీకేం అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.